గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, అలాగే మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక పంచాంగ శ్రవణాన్ని వినే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ఈరోజు మనందరికీ కూడా ఉగాది అంటే యుగములకు ఆది అని. ఈరోజు మనమందరం మహాపర్వదినంగా పండుగగా చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మనమందరం కూడా తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని షడ్రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడిని ప్రసాదంగా తిని అందరం ఆలయాలకు కానీ పీఠాలకు కానీ లేదా పండితుల దగ్గరికి కానీ వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉంటాం. ఈరోజు పంచాంగాన్ని వినడం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నట్లయితే కనుక తిథివారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్ అని. అంటే ఈరోజు ఎవరైతే పంచాంగాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా తిథివార నక్షత్ర యోగకరణాల్లో ఉండేటటువంటి దోషాలు పోయి రాబోయే కాలం అంతా కూడా శుభ ఫలితాలు శుభ పరిణామాలు గోచరిస్తాయి అని. అందుచేత మనం అందరం కూడా ఈరోజు పంచాంగాన్ని వింటూ ఉంటాం. అలాగే గంగా స్నాన ఫలితం కూడా వస్తుంది. అందుచేత పంచాంగాన్ని అందరం ఖచ్చితంగా వింటాం. అయితే చాలామందికి ఈరోజు పంచాంగాన్ని వినడానికి చాలా కుతూహలం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలని. సరే, అందరికీ కూడా కుతూహలం ఉంటుంది. కానీ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకునే ముందర అసలు దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, కాలంలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పంటలు పండబోతున్నాయి, అలాగే ఈ సంవత్సరం పుష్కరాలు ఎప్పుడున్నాయి, అలాగే మూఢాలు ఎప్పుడున్నాయి, అలాగే గ్రహణాలు ఎన్ని వస్తున్నాయి, ఇలాంటి విషయాలు కూడా ముందర తెలుసుకుని ఆ తర్వాత మన యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ముందుగా ఈ సంవత్సరం ఎవరు అవుతున్నారయ్యా అంటే కనుక రాజు శని అవుతున్నాడు. అలాగే మంత్రి గురుడు అవుతున్నాడు. సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి ఏమో బుధుడు అవుతున్నారు. అలాగే పూర్వసస్యాధిపతి రవి అవుతున్నాడు. అలాగే అపర సస్యాధిపతి శుక్రుడు అవుతున్నాడు. రసాధిపతి ఏమో కుజుడు అవుతున్నాడు. నీరసాధిపతి ఏమో శని అవుతున్నాడు. ఈ కారణంగా అందులోనూ కూడా ఏంటంటే ఈ సంవత్సరం రాజాది నవనాయకుల్లో మొత్తం 21 మందిలోనూ కూడా 12 మంది ఏమో శుభాలు, 9 ఏమో పాపులు అవుతున్నారు. అందుచేత ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం గత సంవత్సరంతో పోల్చుకుంటే దేశ భవిష్యత్తు కానీ ప్రపంచ భవిష్యత్తు కానీ బాగుండబోతోంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక ప్రధానంగా ధన వ్యయస్థానాలలోనూ సప్తమ స్థానాలలోనూ ఏ పాపగ్రహాలు కూడా లేవు. ఆ కారణంగా ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమ చాలా విపరీతంగా డెవలప్ అవుతుంది. అంటే ముఖ్యంగా డైరీ ఫారాలు బాగా వస్తాయి. ఆవులని గేదెలని చాలా ఎక్కువగా పెంచుతూ ఉంటారు. పాలపరమైనటువంటి ఉత్పత్తులు బాగా ఎక్కువగా డిమాండ్ పెరుగుతాయి, గిరాకీ పెరుగుతాయి. అలాగే ఎక్కువగా ఇతర దేశాలకు కూడా సరఫరా చేసే అవకాశాలు మన దేశం నుంచి బాగా కనపడుతోంది. అది ఒక రకంగా అద్భుతము లాభం అని చెప్పుకోవచ్చు. అయితే ద్వితీయ వ్యయస్థానంలోనూ అలాగే వర్ష జగల్లగ్నం ముందు మిథున లగ్నం అవ్వడం చేత ఈ సంవత్సరం అతి యుద్ధ భయాలు అంటే విపరీతంగా అస్తమాటు యుద్ధం వస్తుందేమో అనే భయం, ముఖ్యంగా ధన నష్టం, అలాగే రాజకీయ నాయకులకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడం, విపరీతంగా తిట్టుకోవడం, ఆఖరికి ఒకరికొకరు బాగా బూతులు కూడా మాట్లాడుకోవడం, దెబ్బలాటలు కూడా వెళ్ళిపోతూ ఉండడం, ముఖ్యంగా విపరీతంగా శత్రుపరమైనటువంటి వాంఛలతోటి కానీ అలాగే శత్రుపరమైనటువంటి విధానంలో కానీ బాగా ఎక్కువగా రాజకీయ నాయకులు బాగా ఎక్కువగా దెబ్బలాడుకుంటారు ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం రాత్రి యందు ఆర్ద్ర ప్రవేశం వల్ల పాడి పంట మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం పంటలు ఎలా పండబోతున్నాయ్యా అన్నట్లయితే కనుక 16 వీసాల పంటకి 10 వీసాల పంట బాగా లభిస్తుందిట. అంటే ఒకవేళ మనం 16 కుంచాలు కనుక ధాన్యం జల్లామనుకోండి, దానికి సంబంధించి 10 కుంచాల ధాన్యం బాగా పండుతుంది అని. అంటే పోయి దానికన్నా వచ్చేది ఎక్కువగానే కనపడుతోంది. అందుచేత ఒక రకంగా ఈ సంవత్సరం పంట లాభాలు ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఇక వర్షాలు ఎలా పడతాయా ఈ సంవత్సరం అంటే కనుక 2 కుంచాల వర్షం పడుతుందిట ఈ సంవత్సరం మొత్తం మీద. అయితే అందులో 10 భాగాలు సముద్రం మీద పడుతుందిట. అలాగే 7 భాగాలు పర్వతాల మీద పడుతుంది. అలాగే 2 భాగాలు భూమి మీద కురుస్తుంది అని. అయితే ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పంచమి నాటికి మాత్రం తొలకరి వర్షం కురుస్తుంది. అందుచేత వర్షాలు అప్పటి నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి తొలకరి వ్యవసాయం చేసుకునే వాళ్ళు దానికి సిద్ధంగా ఉండడం మంచిది. అయితే ఈ సంవత్సరం రాజు శని అవ్వడం వల్ల ఏమిటయ్యా ప్రయోజనం అన్నట్లయితే కనుక ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేంద్రం
ఇంకా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలతో పాటుగా చాలా రకాల మార్పులు చేస్తుంది అని చెప్పచ్చు. అలాగే అనేక రకాల కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్కుల్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం కేంద్రం తీసుకొస్తుంది అని చెప్పచ్చు. అలాగే అనేక రకాల రాజకీయ మార్పులు ఈ సంవత్సరం విపరీతంగా ఉండబోతాయి. అనేక రకాల వ్యవహారాల్లో ప్రక్షాళనలు చేసే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పచ్చు. అలాగే మంత్రుల విషయంలో చాలా మార్పులు కనపడుతూ ఉన్నాయి. మంత్రులు కొత్త వాళ్ళు మారిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఎక్కువగా మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అలాగే విదేశస్తులతోటి సత్సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటారు. అలాగే సరిహద్దులో కూడా బాగా యుద్ధ వాతావరణం కూడా నెలకొంటుంది అని చెప్పచ్చు. ఆ కారణంగా కూడా రాజకీయ చర్చల కోసం కానీ లేదా శాంతి చర్చల కోసం కానీ ఎక్కువగా రాజకీయ నాయకులు ఇతర దేశాలకు ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశాలు కూడా కనపడుతుంది. అయితే దేశంలో విపరీతంగా నూతన పరిశ్రమలు రాబోతున్నాయి ఈ సంవత్సరం. ఎలాగా అన్నట్టయితే కనుక విదేశీ పెట్టుబడులు ఈ సంవత్సరం బాగా ఎక్కువగా మన దేశానికి రాబోతున్నాయి అని చెప్పచ్చు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం అభివృద్ధి చెందే దేశము అని ప్రపంచ దేశాలని గుర్తిస్తాయి. అలాగే యువత మీద బాగా నమ్మకం ఉన్నటువంటి ప్రధాని గారు కూడా ఈ సంవత్సరం భారతదేశానికి ఎక్కువగా ప్రాజెక్టులను తీసుకురావడము, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేయడానికి బాగా శ్రమ పడతారని కూడా చెప్పచ్చు. అలాగే మంత్రి గురుడయ్యాడు ఈ సంవత్సరం. దాని కారణంగా దేశక్షేమం కోసం ఎంతకైనా తెగిస్తారు రాజకీయ నాయకులు. ముఖ్యంగా కేంద్రంలో దేశ సంక్షేమం కోసం, ప్రజల సౌకర్యం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఎలాంటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటారు అని చెప్పచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితి అయితే ఈ సంవత్సరం రాబోతోంది. అలాగే మంత్రులంతా ఒకే మాట మీద ఉండడంతో పాటుగా ప్రజాసేవ ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా షాపింగ్ మాల్స్ వాళ్ళు, గొడౌన్స్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం దొంగతనాలు, దోపిడీలు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అదొకటి ప్రమాదం. అలాగే ప్రజలలో దేశభక్తి భావం విపరీతంగా పెరుగుతుంది. అంటే దేశం కోసం ఏదైనా చేయాలని తపన పెరుగుతుంది. అలాగే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఉద్యమాలు లాంటి వాటిల్లో బాగా పాల్గొంటారు. అలాగే స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి అనేటటువంటి ఒక నినాదము, ఆశ బాగా ఎక్కువగా పెరుగుతాయని చెప్పచ్చు. దానివల్ల దేశభక్తి కూడా మీలో ఇముడీకృతం అవుతుంది ఈ సంవత్సరం. అలాగే ఆధ్యాత్మిక చింతన ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది. ఇంచేత గురుడు మంత్రి అవ్వడానికి కారణం చేత. అలాగే యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారని చెప్పచ్చు, దాన ధర్మాది క్రతువులు చేస్తారని చెప్పచ్చు. ప్రజలలో ఆధ్యాత్మికత బాగుంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా సైన్యాధిపతి బుధుడవుతున్నాడు. ఆ కారణంగా పంటలైతే విపరీతంగా పండుతాయి. స్త్రీ పురుషులకి వ్యసనాలు విపరీతంగా పెరుగుతాయి. ఆడవాళ్ళు కూడా మద్యపానాన్ని ఎక్కువగా సేవించే పరిస్థితులు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సుఖానికి, భోగానికి, లగ్జరీ లైఫ్కి, విలాసాలకి, విందు వినోదాలకి ఎక్కువగా డబ్బును పాడు చేస్తారు ప్రజలని చెప్పచ్చు. వివాహేతర సంబంధాలు చాలా విపరీతం అయిపోతాయి. అనవసరంగా ఎక్కువ మందితో సంబంధాలు, లైంగిక సంబంధాలు కోరుకోవడము, పరస్పర వివాహేతర సంబంధాలకి పాల్గొనడము జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా యువత కూడా, చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా ఎక్కువగా కామపరమైనటువంటి కోరికల కోసం, సంభోగ ప్రక్రియల కోసం ఎక్కువగా కాలాన్ని వెచ్చించే అవకాశాలు, ఎక్కువగా ప్రజలలో భోగ లాలస పెరిగే అవకాశము కనపడుతోంది. ముఖ్యంగా భోగాల కోసము, లేదా లగ్జరీ వస్తువుల కోసము, లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కోసము ఎక్కువగా ప్రజలు ధనాన్ని వినియోగిస్తారు అని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇండ స్థలాలు కానీ, గృహాలు కానీ ఈ సంవత్సరం ఎక్కువగా అందరికీ రాబోతున్నాయని కూడా చెప్పచ్చు. అలాగే యువకులకు బాగా ఎక్కువగా అనేక రంగాల్లో విజయాలు సాధిస్తారు. దేశ సరిహద్దుల్లో సైనికులు సమర్థవంతంగా పోరాడి ముఖ్యంగా మన దేశానికి కీర్తి తెస్తారని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం విపరీతమైన యుద్ధపరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కానీ ఏ కారణం చేత కూడా యుద్ధం అయితే మాత్రం వచ్చే అవకాశం అయితే మనకి లేదు. కానీ వాతావరణం ఎప్పటికప్పుడు ఆ రకంగానే పరిణమిస్తూ ఉంటుంది. కానీ మన యొక్క సైనికులు అవ్వచ్చు, మన రాజకీయపరమైనటువంటి నాయకులు అవ్వచ్చు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని వీరోచితంగా అటువంటి పరిణామం మనకి రాకుండా మాత్రం ఖచ్చితంగా కాపాడగలుగుతారు. అందులో ఏ విధమైన అనుమానము లేదు. అయితే సస్యాధిపతి రవి, ఆ కారణం చేత ముఖ్యంగా నీటి పంటలు, గోధుమలు, వేరుశనగ, కాయధాన్యాలు, మిర్చి, పొగాకు, పళ్ళ జాతులు, శనగలు ఇవన్నీ బ్రహ్మాండంగా పండుతాయని చెప్పచ్చు. అలాగే ఆహార ధాన్యాలని ఇతర దేశాలకి ఎగుమతి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారనమాట మన వాళ్ళు. అలాగే మెట్ట భూములు అవ్వచ్చు, పల్లం భూములు అవ్వచ్చు, ఇవి రెండూ కూడా ఈ సంవత్సరం బాగా విశేషంగా పండుతాయి. అలాగే ఆయుర్వేద ఔషధీ గుణాలు కలిగినటువంటి మొక్కలను ఎక్కువగా పండిస్తారు. దేశమంతా కూడా మొక్కలు నాటడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం ముఖ్యంగా ఎక్కువగా ప్రకృతి మీద బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రజలకని చెప్పచ్చు. అలాగే ధాన్య అధిపతి శుక్రుడు అవుతున్నాడు ఈ సంవత్సరం. ఆ కారణంగా పప్పు ధాన్యాలు కానీ, నూనెలు కానీ,
పెట్రోల్ కానీ ఇవి బాగా రేట్లు పెరుగుతాయి. అలాగే అతివృష్టి, అనారోగ్యం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అనవసరమైన సమయంలో వర్షం పడుతూ ఉండడం, దానివల్ల అనారోగ్యాలు వస్తూ ఉండడం కలుగుతాయని చెప్పచ్చు. అయితే వ్యవసాయానికి ముఖ్యంగా క్రిమికీటకాల యొక్క బాధలు బాగా కనపడుతున్నాయి. అనవసరంగా అస్తమాటు ఏదో కీటకాలు పట్టడం, పురుగుల మందులు ఎక్కువగా కొట్టడం జరుగుతుందని చెప్పచ్చు. అలాగే రైతు మిత్రులందరికీ కూడా ప్రభుత్వపరమైనటువంటి అనుకూలతలు అయితే మాత్రం వస్తాయని చెప్పచ్చు. అయితే రైతులకి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గిట్టుబాటు ధర అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఆహార ధాన్యాలు కానీ, ముఖ్యంగా కొబ్బరి పంట కానీ ఇవి బాగా రేట్లు పెరుగుతాయి. అలాగే అర్ఘ్యాధిపతి బుధుడు అవుతున్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ప్రతి వస్తువుకి కూడా రేటు బాగా పెరుగుతుంది. అది ఏ వస్తువైనా అవ్వచ్చు, అన్నిటికీ రేట్లు పెరుగుతాయి. అన్ని లోహాలు కూడా బాగా ఖరీదులు పెరిగిపోతాయి అని చెప్పచ్చు. అన్ని లోహాలు ఖరీదు పెరగడం వల్ల గృహం కట్టేటటువంటి వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు ఈ సంవత్సరం. అయితే బంగారం కూడా బాగా విలువ పెరుగుతుంది ఈ సంవత్సరం. అయితే షేర్ మార్కెట్ విపరీతమైన హెచ్చుతగ్గులు గురవుతుంది. కాబట్టి ఎవరైనా షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే ఎక్కువగా నష్టపోతూ ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. అయితే ఇందులో బ్యాంకింగు, ఐటీ, మందులు, రియల్ ఎస్టేటు, స్టీలు, అలాగే రిటైల్ రంగంలో ఉండేటటువంటి షేర్లు మాత్రం బాగా పెరుగుతాయి. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే పెట్రోలియం ఉత్పత్తుల యొక్క ధరలు బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల మీదకి ఎక్కువగా ప్రయత్నం చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి ప్రయత్నం చేయడం చేయండి. అలాగే సోలార్ పరమైనటువంటి విద్యుత్ ప్లాంట్లని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే కరెంట్ రేట్లు కూడా బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. అయితే మేఘాధిపతి బుధుడు అవుతున్నాడు ఈ సంవత్సరం. దానివల్ల దేశమంతా కూడా విపరీతంగా వర్షాలు కురుస్తాయి. భూమిపై అధిక భాగంలో వర్షం కురుస్తుంది ఈ సంవత్సరం. అతివృష్టి, తుఫాన్లు ఎక్కువగా ఉండడం, ప్రమాదాలు ఎక్కువగా రావడం, అస్తమాటు పంటలు మునిగిపోతూ ఉండడం, కరెక్ట్గా పంట చేతికొచ్చే సమయానికి వర్షం రావడం, పంట మునిగిపోతూ ఉండడం, లేదా పంట నష్టాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పడాలి. ఆహార ధాన్యాలకు సంబంధించి మధ్యవర్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. అంటే మధ్యలో బ్రోకర్లు బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అలాగే చిన్నకారు రైతులకి ప్రభుత్వపరమైనటువంటి సహాయం బాగా లభిస్తుంది ఈ సంవత్సరం. అలాగే రసాధిపతి కుజుడు అవుతున్నాడు ఈ సంవత్సరం. దాని కారణం చేత నెయ్యి, నూనె, ఆమదం, బెల్లం, నువ్వులు, ఉప్పు, తేనె, పాలు, జీలకర్ర, పంచదార ఇవన్నీ కూడా బాగా రేట్లు పెరుగుతాయి. ప్రజలలోనూ, ఉద్యోగస్తుల్లోనూ కూడా, రాజకీయ నాయకుల్లోనూ కూడా విపరీతమైన అవినీతి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ప్రజలు కూడా అవినీతి పరులు అయిపోతారు, ట్యాక్సులు సరిగ్గా కట్టకుండా అనేక రకాల తప్పులు చేస్తూ కూడా. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కుటుంబంలోనూ కూడా చిన్న చిన్న తగాదాలు ఏర్పడడం, ఉమ్మడి కుటుంబాలు విడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల గో సంపద తగ్గిపోతుంది. అంటే గోవుని కళేబరాలకు వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా పాలకులు పట్టించుకోవాలి. ఈ సంవత్సరం నీరసాధిపతి శని అవుతున్నాడు. కాబట్టి సీసము, తగరము, మాంసము, ఇనుము, తారు, బొగ్గు, లోహ, యంత్ర, వాహనాలు వీటన్నిటి రేట్లు కూడా బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే రత్నాలు, వెండి, బంగారం ఇవి విపరీతంగా ధరలు పెరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే భూగర్భంలో ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తులు కానీ, పెట్రోలియం ఉత్పత్తులు కానీ బాగా లభిస్తాయి. అంటే వెతుకుతూ ఉంటారు కదా ఓఎన్జీసీ వాళ్ళు, వాళ్ళకి బాగా ఎక్కువగా భూగర్భపరమైనటువంటి సంపద బాగా లభిస్తుంది ఈ సంవత్సరం అని చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరం ఆర్మీ వాళ్ళు నూతన జలాంతర్గాములు బాగా నిర్మిస్తారు. అలాగే మన దేశంలోనే అనేక రకాల ర్యాకెట్లు, క్షిపణులు, అనేక రకాల యుద్ధపరమైనటువంటి కొత్త కొత్త ఆయుధాలు తయారు చేస్తారని చెప్పచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా సైంటిస్టులకి కలిసి వచ్చే కాలం. ఎవరైనా సరే చంద్రమండలంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, లేదా అంతరిక్ష పరిశోధన చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం బాగా భారతదేశంలో బాగా విజయాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం ప్రపంచ ఖ్యాతి పొందేటటువంటి ఏదైనా ప్రయోగం చేసి బ్రహ్మాండంగా శభాష్ అనిపించుకునే పరిస్థితులు ఈ సంవత్సరం ఖచ్చితంగా కనపడుతోంది. అలాగే అటవీ శాఖ వాళ్ళు వన్యమృగాల మీద బాగా శ్రద్ధ పెడతారు, వన్యమృగాల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పచ్చు. అందుచేత ఈ సంవత్సరం ఈ రకంగా దేశం యొక్క భవిష్యత్తు ఉండబోతోంది. అయితే ఇక ఈ సంవత్సరం పుష్కరాలు ఎప్పుడు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రతి సంవత్సరం ఒక పుష్కరం జరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి ఒక పుష్కరం ఒక్కొక్క నదికి. ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరం అయ్యా అన్నట్లయితే కనుక ప్రణీతా నది పుష్కరాలు, అంటే ప్రాణహితా నది అంటూ ఉంటారు కదా, ఆ ప్రాణహితా నది యొక్క పుష్కరాలు. ఎప్పుడు ప్రారంభం ఈ పుష్కరాలు అన్నట్లయితే కనుక 5వ తారీఖు ఏప్రిల్ 2022 సంవత్సరం చైత్రశుద్ధ చవితి నాడు మంగళవారం నాడు ప్రారంభం. అయితే ఎప్పటిదాకా నడుస్తాయి పుష్కరాలు అంటే 17వ తారీఖు ఏప్రిల్ 2022 వరకు కూడా మనకి ప్రణీతా నది పుష్కరాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి పుష్కర స్నానం చేయడం చాలా శుభప్రదం. అలాగే ఈ సంవత్సరం మూఢాలు ఎప్పుడున్నాయ్యా అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం గురుమూఢం అయితే లేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకి గురుమూఢమి, శుక్రమూఢమి రెండు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం గురుమూఢం లేదు, అదొకటి అదృష్టం. అందుచేత గురుబలం బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు. ఇక శుక్రమూఢం ఎప్పుడయ్యా అంటే కనుక 16వ తారీఖు సెప్టెంబర్ 2022 భాద్రపద బహుళ షష్ఠి నుండి
అలాగే 1/12/2022 అంటే 1వ తారీఖు డిసెంబర్ 2022 మార్గశిర శుక్ల అష్టమి వరకు కూడా మనకి శుక్రమూఢమి ఉంటుంది. ఆ సమయంలో వివాహాది ముహూర్తాలు ఉండవు. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వివాహాది ముహూర్తాలు మీరు ఖాయం చేసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం కత్తిరలు ఎప్పుడున్నాయి అన్నట్లయితే కనుక మనకి చిన్న కత్తిరి 4వ తారీఖు మే 2022 ప్రారంభమై 11వ తారీఖు మే 2022 వరకు ఉంటుంది. అలాగే పెద్ద కత్తిరి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే కనుక 11వ తారీఖు మే 2022 ప్రారంభమై 29వ తారీఖు మే 2022 వరకు కూడా మనకి పెద్ద కత్తిరి ఉంటుంది. అయితే చిన్న కత్తిరిలో పర్వాలేదు, కానీ పెద్ద కత్తిరి సమయంలో మాత్రం ఎవరు కూడా ఇంటి ఇలారాలను నిర్మించుకోరు అని చెప్తారు. అందుచేత గృహాలు కట్టడం కానీ ఇంటి పనులు చేయడం కానీ మంచిది కాదు అని. సరే, ఇక గ్రహణాల దగ్గరికి చూద్దాం. ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు ఉన్నాయ్యా అంటే కనుక సాధారణంగా 4 గ్రహాలు ఉన్నాయి. కానీ అందులో 2 గ్రహాలు మనకి కనిపించవు, మన దేశానికి వర్తించవు. కాబట్టి వాటిని తీసేయండి. ఇక ప్రధానంగా మనకు ఉన్నటువంటివి సూర్యగ్రహణము, చంద్రగ్రహణము 2 గ్రహణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సూర్యగ్రహణం. అయితే ఇది పాక్షికంగానే పడుతుంది, అంటే చాలా కొద్దిగా కనపడి వెళ్ళిపోతుంది ఈ సూర్యగ్రహణం మనకి. అది ఎప్పుడు పడుతుందయ్యా అన్నట్లయితే కనుక మనకి 25వ తారీఖు అక్టోబర్ 2022 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం 25వ తారీఖు అనమాట. అక్టోబర్ 25వ తారీఖు మంగళవారం నాడు పడుతుంది. ఆ రోజు సాయంకాలం 5:03 గ్రహణం ప్రారంభమవుతుంది. అలాగే సాయంకాలం 5:45 పట్టు విడిచేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది. అంటే ఇది చాలా చిన్న గ్రహణం అనమాట. అంటే గట్టిగా మీకు 40 నిమిషాలు ఉంటుందంతే, 42 నిమిషాలు ఉంటుందంతే. అంటే చాలా పాక్షికం అనమాట. కాబట్టి ఆ సమయంలో గ్రహణ నియమాలు పాటించాలి. అలాగే ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఎప్పుడుందయ్యా అన్నట్లయితే కనుక 8వ తారీఖు నవంబర్ 2022 కార్తీక పౌర్ణిమ మంగళవారం నాడు మధ్యాహ్నం 2:38 ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంకాలం 6:18 దాకా కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా అందరూ కూడా ఈ గ్రహణ నియమాలు పాటించాలి. ఇవి ఇప్పటిదాకా మనం ముఖ్యంగా దేశం గురించి, కాలం గురించి తెలుసుకున్నాం. అలాగే గ్రహణాలు, మిగతా విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి రాశి ఫలితాలు మనం ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ఇంకొక గమనిక ఏమిటి అంటే కనుక ఇప్పుడు మేము ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెప్తూ ఉంటాం. అప్పుడు మీ అందరికీ కొన్ని అనుమానాలు కలుగుతాయి. ఏమిటంటే కనుక గురువుగారు ఆదాయం 2 ఉండి వ్యయం 4 ఉందన్నారు కదా, ₹2 సంపాదించి ₹4 ఎలా ఖర్చు పెడతామండి అని అనుమానం వస్తూ ఉంటుంది. అయితే దీంట్లో ఉండే అర్థం ఏమిటంటే ₹2 సంపాదించినా ఇంకొక ₹2 అప్పు తెచ్చి మరీ ఖర్చు పెడతావయ్యా అంటే ₹4 ఖర్చు పెట్టేస్తాం. కానీ ఇంకో ₹2 బ్యాంకు నుంచి రుణం తేడమో, ఎక్కడైనా అప్పు తేడమో, లేదా ఈఎంఐలో కారు కొనడమో, లేదా ఇన్స్టాల్మెంట్లో ఏదైనా భూములు కానీ గృహాలు కానీ కొనడమో, ఇలా ఏదో రకంగా ఖర్చు ఎక్కువ పెడతావయ్యా ఆదాయం కన్నా అని అర్థం అనమాట. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోండి. అలాగే రాజపూజ్యం 2, అవమానం 6 అన్నాం అనుకోండి, గురువుగారు 2 మెచ్చుకుని 6 తిడతారా అండి అని ఎక్కువగా బాధపడక్కర్లేదు. అందులో ఉండే అంతరార్థం ఏమిటంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు, మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు 2 ఉంటే, మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు, ఈర్ష్య ద్వేషం పెంచుకునే వాళ్ళు 6 ఉన్నారు అని అర్థం. అంచేత ఆ రకంగా దీన్ని భావించి విన్నట్లయితే కనుక మీకు ఈ ఫలితాలు బాగా అర్థమవుతాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఇక మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా మేషరాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఈ సంవత్సరం ఆదాయం బాగుంది, బ్రహ్మాండంగా, అంటే ఖర్చు కూడా విపరీతంగా కనపడుతుంది. కాబట్టి పెద్దగా డబ్బులు దాచే అవకాశాలు అయితే కనపడలేదు. అయితే రాజపూజ్యం 3, అవమానం 6 ఒక రకంగా చెప్పాలంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు పెరిగిపోయేలా కనపడుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు 12వ ఇంట, శని దశమంలోనూ, రాహుకేతువులు జన్మంలోనూ సంచరిస్తున్నారు. ఈ కారణం చేత ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉండబోతున్నాయని చెప్పచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి.
ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఈ సంవత్సరం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. రుణ బాధలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. పాత రుణాలు తీర్చడము, మళ్ళీ కొత్త రుణాలు చేయవలసి రావడము, ఇలాంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. డబ్బులు చేతిలో కనపడకపోవడము, డబ్బులు రొటేషన్ జరగకపోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా కొత్త కొత్త అవకాశాలు మాత్రం బాగా వస్తాయి. అయితే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఇప్పటిదాకా ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అలాగే ధైర్యము, సాహసోపేతమైన గుణాలు బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు. అన్ని విషయాల్లోనూ కూడా చురుగ్గా పాల్గొంటారు అని చెప్పచ్చు. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు, అలాగే ఇప్పటిదాకా ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళందరికీ సంతాన యోగ్యతలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, లేదా విదేశాలు వెళ్తుంటే వీసాలు రిజెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు, వీసాలు అనుకూలించే అవకాశాలు, విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు, అలాగే కాలేజీలో సీట్లు సంపాదించే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతోంది. అన్ని రంగాల్లోనూ కూడా విజయము, పరీక్షల్లో ఉత్తీర్ణత కనపడుతోంది. కాకపోతే చెడు స్నేహితులు ఉన్న వాళ్ళకి, చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మాత్రం చదువు వెనకబడే అవకాశాలు, మార్కులు తగ్గే అవకాశాలు, ర్యాంకులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైతే చదువు కోసం బాగా ఎక్కువగా ప్రాకులాడతారో, శ్రద్ధగా చదువుతారో, అలాగే చదువు మీద తపనతో చదువుతారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండబోతోంది. అలాగే కాలేజీ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులకి, కష్టపడే వాళ్ళకి యోగకాలము అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా నిరుద్యోగులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అని చెప్పచ్చు. అయితే ఒడిదుడుకులు మాత్రం బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బాగా ఎక్కువగా పై అధికారుల బెడత కనపడుతోంది. అలాగే లంచాలకు సంబంధించి ఇబ్బందులు కానీ, ఐటీ దాడులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీల్లేదు. అయితే రియల్ ఎస్టేట్లో డబ్బులు మాత్రం పెట్టుబడులు పెట్టచ్చు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఈ సంవత్సరం బాగా నష్టాలు ఎక్కువగా చవిచూచే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం పర్మనెంట్ కానటువంటి వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం కనపడుతూ ఉన్నాయని చెప్పచ్చు. ఉద్యోగుల ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగులకు వస్తాయి అని చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలం. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, వ్యాపార రుణాల కోసం ప్రయత్నం చేసినా, వ్యాపారాలు విస్తరించాలనుకున్నా, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసినా, కొత్త విధానంతో వ్యాపారం చేద్దామనుకున్నా కూడా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా నష్టపోయినటువంటి వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం లాభాలు వస్తాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే అందరిలోనూ పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చుకుంటారు. ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా పెరుగుతాయి. దానివల్ల వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభాలు ఎక్కువగానే కనపడుతున్నాయి అని చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరం న్యాయవాద వృత్తిలో ఉండేవారికి బాగా అనుకూలం కనపడుతోంది. వాక్ చాతుర్యం బాగా పెరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారు కూడా అనుకూలంగా ఉంది. సినిమాపరమైనటువంటి పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. సినిమా వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగా లాభాలు ఉన్నాయి. చక్కని అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. సక్సెస్ రేట్ బ్రహ్మాండంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం స్త్రీలకు యోగదాయకంగా కనపడుతోంది. ముఖ్యంగా బంగారం వస్తువును కొనుగోలు చేయడం, పుట్టింటి నుంచి ఆస్తులు సంక్రమించడంతో పాటుగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అలాగే సంతాన యోగ్యత కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, విడిపోయిన ప్రేమికులు కూడా కలుస్తారు. ముఖ్యంగా కుటుంబంలో అన్యోన్యత ఉంటుందని చెప్పచ్చు. కాకపోతే ఈర్ష్య, ద్వేషం పెంచుకునే వాళ్ళు మిమ్మల్ని ఏడిపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అందరితోటి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఆరోగ్య బెడద ఎక్కువగా కనపడుతోంది. దీర్ఘకాలిక రోగాల బెడద, అస్తమాటు అనారోగ్యం రావడము, అలాగే శారీరక వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడము, పౌష్టికాహారాన్ని తినకపోవడము, ఇలాంటి లోపాలు ఉన్న కారణం చేత కొంచెం ఆరోగ్య బెడదలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఎక్కువగా ఈ రాశి వారికి రుణబాధలు, మెంటల్ టెన్షన్లు, అనారోగ్య సమస్యలు, ఆ నమ్మక ద్రోహాలు, ధన వ్యయము ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం అయితే కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక గురుడికి, రాహువుకి, కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకొని, లక్ష్మీ గణపతి హోమం, నవచండీ హోమం చేయించుకున్నట్లయితే కనుక ఈ దోషాలు ఏవీ లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే గురువార నియమం కానీ, మంగళవార నియమం కానీ పాటించడం ఇంకా మంచిది. అలాగే హనుమాన్ చాలీసాని కానీ, సుందరాకాండని కానీ పారాయణ చేయడం, ప్రతిరోజు కూడా శివ దర్శనం చేయడం, అలాగే ప్రతి మాస శివరాత్రికి కూడా రుద్రాభిషేకం చేయడం చేయించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్య 9
సంఖ్య బాగా కలిసి వస్తుంది. కాబట్టి దీన్ని వినియోగించుకుని ఈ సంవత్సరం అంతా కూడా మీరు శుభప్రదంగా శుభ పరిణామాలు పొందాలి అని ఆశిస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా వృషభ రాశిలోకి వస్తారు. మీకు ఆదాయం 8, వ్యయం 8 బ్రహ్మాండంగా ఉంది, డబ్బులు బాగా సంపాదిస్తారు. కానీ మిగిలిది దాచేది మాత్రం తక్కువగా కనపడుతోంది. రాజపూజ్యం 6, అవమానం కూడా 6. కాబట్టి మీరు బాగా పొగిడేవాళ్ళు, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఈర్ష్యాద్వేషం పెంచుకునే వాళ్ళు కూడా ఎక్కువగానే కనపడుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం మీకు గురుడు లాభరాశి యందు, శని భాగ్యస్థానంలోను, అలాగే శని భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పచ్చు. అందరికన్నా ఈ సంవత్సరం స్త్రీలకి బాగా యోగంగా కనపడుతోంది. మంచి అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి యోగకాలము, ఉత్తీర్ణత బాగా పెరుగుతుంది, చదవాలన్న తపన బాగా పెరుగుతుంది, కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్కులు బాగా చేస్తారు, ప్రయోగాలు బాగా చేస్తారు, విదేశాలు వెళ్ళి చదవడానికి ప్రయత్నం చేస్తారు, కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇప్పటిదాకా ఉండే వ్యసనాలు తగ్గుతాయి, చెడు స్నేహితులకు దూరం పెడతారని చెప్పచ్చు. అలాగే ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం బాగా కలిసొచ్చే కాలంగా కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎప్పటికి డాక్యుమెంట్ ఇబ్బందులు కానీ, ఉద్యోగ కార్యాలయాల ఇబ్బందులు కానీ, మెంటల్ టెన్షన్లు కానీ, ఇంక్రిమెంట్ పరమైన ఇబ్బందులు కానీ, ప్రమోషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ తగ్గుతాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా పై అధికారుల యొక్క మన్నన బాగా పొందగలుగుతారు. మీరంటే ఏంటో నిరూపించుకునేటటువంటి కాలంగానే ఈ సంవత్సరం కనపడుతుంది అని చెప్పచ్చు. అలాగే ఉద్యోగస్తులు కూడా విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి. అలాగే వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో గృహాలు కొనాలనుకున్నా లేదా అక్కడ గ్రీన్ కార్డు సంపాదించాలనుకున్నా కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యార్థులకి విదేశీ యోగాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అదృష్టం అని చెప్పచ్చు. పర్మనెంట్ కాని వారు కూడా పర్మనెంట్ కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రేమికులకి కలిసి వచ్చే కాలం, విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, కుటుంబం మధ్య ఐకమత్యత పెరుగుతుంది, కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి, సంఘంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే గౌరవం బాగా పెరుగుతుంది. అలాగే కొత్త పనులు ప్రారంభం చేస్తారు, ఆస్తులు కొనుగోలు చేస్తారని చెప్పచ్చు. స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేస్తారని చెప్పచ్చు. గృహాలు కట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, సంతాన యోగ్యతలు, అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకునేటటువంటి వారికి కూడా సంతాన యోగ్యతలు కనపడుతున్నాయి, IVF లాంటివి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా గృహాలు అంటే స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కువగా ఈ సంవత్సరం భూముల మీద ధనాన్ని ఎక్కువగా నిల్వ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. అలాగే IT రంగాల వారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఫైనాన్స్ రంగాల వారికి కానీ, పౌల్ట్రీ రంగాల వారికి కానీ, వ్యవసాయదారులకు కానీ విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులతో పాటు వ్యాపారస్తులు కూడా విశేష ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే నష్టాల నుంచి లాభాల దాకా మళ్ళీ దారితీసే పరిణామాలు, బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు, అప్పుల బాధ నుంచి బయటపడే పరిస్థితులతో పాటుగా ఈ సంవత్సరం కొత్త రుణాలు చేయకుండా ఉండే ప్రయత్నం చేయడంతో పాటుగా పాత రుణాలు తీర్చే అవకాశాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. ఈ సంవత్సరం అందరికీ కూడా శుభ పరిణామాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయంలో ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయి రావాల్సిన స్టక్ అయిపోయినటువంటి ఏవైనా ఆస్తులు ఉంటే కనుక సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా బంధు విరోధాలు తగ్గుతాయి అని చెప్పచ్చు. శుభకార్యాలు జయమవుతాయి, విదేశీ యాత్రలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు కూడా చక్కగా లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి పుట్టింటి నుంచి సౌఖ్యము, భర్తతోటి ఆనందము, వస్తులాభము, వస్త్రలాభము కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఆరోగ్య బడద ఎక్కువగా కనపడుతోంది. దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. నరదిష్టి, నరగోళాలు కూడా బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కనుక మిగతా అన్నీ బాగున్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ రాశివారు రాహువుకి కేతువుకి జపం చేయించుకోవడము, సుదర్శన హోమము, లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడము, మంగళవార నియమాన్ని పాటించడంతో పాటుగా గణపతిని ఎక్కువగా అలాగే శివుని ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా ఉంటుంది. అయితే వీరికి అదృష్ట సంఖ్య 9, కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు.
మిథున రాశి వారికి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5 అంటే బ్రహ్మాండంగా సంపాదన ఉంది, ఖర్చు తక్కువగా కనపడుతోంది. ఈ సంవత్సరం రుణాలు తీరుస్తారు అని చెప్పచ్చు. అలాగే రాజపూజ్యం 2, అవమానం 2గా ఉండబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మీకు శత్రువులు తగ్గుతారు, మిత్రులు పెరుగుతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం గురుడు 10వ ఇంట, రాహు 11వ ఇంట, శని 8వ ఇంట ఉన్నారు. కాబట్టి అనుకూలంగానే ఫలితాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా విజయం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. అనుకున్నది సాధించాలి అన్న తపన అన్ని రంగాల వారికి కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా విజయం పొందుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు, సంతానం లేని వారికి సంతాన అనుకూలతలు, విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు, విదేశాల్లో వీసాలు ఏదైతే ఉన్నాయో మంజూరయ్యే అవకాశాలు, H1B వీసాల అనుకూలతలు, విదేశాల్లో స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, రియల్ ఎస్టేట్లో బాగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు, అలాగే గృహాలు కట్టాలనుకున్న వారికి కట్టే అవకాశము, గృహం కొనాలనుకున్న వారికి కొనే అవకాశాలతో పాటుగా వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే విద్యార్థులు పరీక్షల్లో బాగా ఉత్తీర్ణత సాధిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే స్త్రీలకి వివాహ యోగ్యతలతో పాటుగా సంతాన అనుకూలతలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుముఖం పడతాయని చెప్పచ్చు. రుణ బాధల నుంచి బయటపడతారు. కోర్టు సమస్యల నుంచి కూడా బయటపడతారు ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం వివాదాలు పరిష్కారం అవుతాయి. చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాన్ని చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కోర్టులో కూడా మీరు అనుకున్నటువంటి చక్కని తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. అలాగే శత్రువుల బాధ తగ్గే అవకాశము, కుటుంబంలో కలహాలు తగ్గడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరగడము, వివాహాది శుభకార్యాలు జరగడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు సజావుగా సాగుతాయి. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే మాత్రం బాగా కనపడుతూ ఉన్నాయని చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలం, నిరుద్యోగులకి యోగకాయంగా ఉండబోతోందని చెప్పచ్చు. అలాగే ఫైనాన్స్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, హోటల్ వ్యాపారస్తులకి, పాడి పంట పరిశ్రమ వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్టుగానే కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసిన విజయము, అప్పుల బాధల నుంచి బయటపడడంతో పాటుగా ఆకస్మిక ధనలాభం కనపడుతోంది. మనోవాంఛ ఫలసిద్ధి కనపడుతోంది. మనసులో ఉండే కోరికలన్నీ తీరతాయి. విడిపోయినటువంటి వారందరూ కూడా కలుస్తారు. స్నేహితుల యొక్క సఖ్యత బాగా కనపడుతోంది. అన్ని రంగాల్లోనూ కూడా విజయం పొందుతారు. ధైర్యం బాగా పెరుగుతుంది. మెడిటేషన్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ, లేదా ఎక్కువగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం కానీ, వ్యాయామం కానీ ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ జీవితంలో మార్పులను అయితే ఈ సంవత్సరం తెచ్చుకుంటారు. ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం ఈ సంవత్సరం మీకు కనపడుతున్నాయి. కాకపోతే నరదిష్టి, నరగోళ బాగా కనపడుతోంది. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం శనికి, రాహుకి జపాలు చేయించుకోవడము, అలాగే చండీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము చేయించుకోవడము, మంగళవార శనివార నియమాలు పాటించడంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకోవడము, ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయించుకోవడము చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5. కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 5, వ్యయం 5 అంటే బ్రహ్మాండంగా ఆదాయం కనపడుతోంది. కానీ ఖర్చులు కూడా గట్టిగానే కనపడుతున్నాయి. అయితే రాజపూజ్యం 5, అవమానం 2గా ఉండబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళకన్నా మీరంటే పడనటువంటి వాళ్ళు, శత్రువులు మీ మీద ఈర్ష్య, ద్వేషం పెంచుకునేటటువంటి వాళ్ళు కూడా బాగా తగ్గుతారు అని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం గౌరవం బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం మీకు గురుడు మీనరాశిలోనూ ఉన్న కారణం చేత, అలాగే రాహుకేతులు 10, 4వ ఇంటి కారణంగా ఉన్న చేత, అలాగే యోగదాయకమైనటువంటి కాలంగాను, అనుకూలమైనటువంటి కాలంగాను కనపడుతోంది అని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఏ పని ప్రారంభం చేసినా విజయము, పెండింగ్ పనులు పూర్తవడము, రావలసిన డబ్బులు రావడము, రుణాలు తీరడము, గృహాలు కట్టే అవకాశాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే శంకుస్థాపనలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. సంతానం లేని స్త్రీలకి సంతానం కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
ఈ సంవత్సరం విదేశస్తులకి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా కనపడుతోంది. వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే గ్రీన్ కార్డులు కానీ పర్మనెంట్లు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళి చదవాలనుకునే వారు కూడా అనుకూలతలు, H1B వీసాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి యోగకాలం. బాగా చదువుకుంటారు, చదవాలన్న తపన పెరుగుతుంది, మంచి ర్యాంకులు సంపాదిస్తారు, చక్కని ఉత్తీర్ణత కూడా కనపడుతుందని చెప్పచ్చు. అన్ని రంగాల్లోనూ కూడా విజయం అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే చాలా శాతం ఇప్పటిదాకా ఉండేటటువంటి లేజీనెస్ తగ్గుతుంది, బద్ధకం తగ్గుతుంది. దానివల్ల చక్కని రాణింపు కనపడుతోంది అని చెప్పచ్చు. అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులు ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా అంటే కాలేజీల్లోనే సెటిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులందరికీ యోగకాలం. ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, అలాగే ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెప్పచ్చు. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా చక్కగా జీతాలు పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే బెంచ్ మీద ఉండే వాళ్ళకి మళ్ళా చక్కని అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. బంగారం, బట్టల వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. చేపలు, పౌల్ట్రీ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి. అలాగే విడిపోయిన స్త్రీ పురుషులు కలుస్తారు, భార్యాభర్తలు కలుస్తారు, ప్రేమికులు కూడా కలుస్తారు. వివాహ పరిణామాలు కూడా జరుగుతాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఉన్నతపరమైనటువంటి శిఖరానికి వెళ్ళే ప్రయత్నం చేయడం, రాజకీయ నాయకులకు యోగకాలంగా ఉండడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తులకి బాగా లాభాలు కనపడుతున్నాయి, నష్టాలని భర్తీ చేసుకుంటారు. అలాగే బ్యాంకు రుణాలు మంజూరవుతాయని చెప్పచ్చు. రుణబాధల నుంచి బయటపడడమే కాకుండా సంపాదన పరంగా చాలా బాగా అనుకూలంగా కనపడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి. కోర్టు విజయాలు పొందే అవకాశాలతో పాటుగా మానసిక ఆనందము, ప్రశాంతత అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం పనులలో జాప్యము, చిన్న వాహన ప్రమాదాలు, చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం కొంచెం వేధిస్తాయి అని చెప్పచ్చు. అలాగే వీటికి మనం ఈ సంవత్సరం పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక కుజుడికి, రాహువుకి, శనికి గ్రహజపాలు చేసుకుని, అలాగే మన్యసూక్తం హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు మంగళవార నియమాన్ని పాటిస్తే ఇంకా బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు తెలుపు, కలిసి వచ్చే రంగు. కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారు అంటే ముఖ్యంగా మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5గా కనపడుతోంది. అంటే ఆదాయం పర్వాలేదు, కానీ విపరీతంగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ధన వ్యయం విపరీతంగా కనపడుతోంది. నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం శత్రువుల బెడద బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, కుటుంబంలో వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, కుటుంబ వివాదాలు, ప్రేమికుల మధ్య ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు గురుడు అష్టమంలోను, రాహు భాగ్యంలోను, శని 6వ ఇంట ఉన్నాడు. కాబట్టి కొంచెం ఇబ్బందులుగానే కనబడుతోంది. మిశ్రమ ఫలితాలే ఉండబోతున్నాయి. ఏ పని చేసిన ఆటంకాలు, విఘ్నాలు, రుణబాధలు పెరగడము, డబ్బులు సమయానికి చేతికి అందకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, అలాగే మనస్తాపము, ప్రతి విషయంలోనూ మెంటల్ టెన్షన్లు, ఏ పని సజావుగా సాగకపోవడము కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి చెడు స్నేహాలు, చెడు పరిచయాలు, చెడు వ్యసనాలు, వివాహేతరపరమైనటువంటి సంబంధాలు, వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా శరీరాన్ని, కోరికలని అదుపులో పెట్టుకోవాలి, ముఖ్యంగా విద్యార్థులు. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ఆటంకాలు, విఘ్నాలు, ఉద్యోగపరమైన బెంగ, బెడద కనపడుతోంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోవడం కానీ, ఉద్యోగం మారవలసి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అధికారులు ఒత్తిడి బాగా కనపడుతోంది. ప్రమోషన్లు స్టక్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. పర్మనెంట్ కాని వారికి కూడా ఇబ్బంది కనపడుతోందని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా
రుణబాధలు పెరగడము, వ్యాపారాలు సజావుగా సాగకపోవడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు, షేర్ మార్కెట్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎవరిని నమ్మడం కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, కుటుంబ వివాదాలు, సంతాన సమస్యలు కనపడుతున్నాయి. వివాహం విషయంలో ఆటంకాలు కూడా కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండే వారికి H1B వీసాల సమస్యలు, పర్మనెంట్ పరమైనటువంటి గ్రీన్ కార్డుకి సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా ఇబ్బందులు, స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు, కోర్టు వివాదాలు బాగా పెరిగే అవకాశాలతో పాటుగా రుణ బాధలు బాగా పెరిగే అవకాశాలు, అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రంగాలలోనూ కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు, సినీ రంగాల వారికి కొంచెం ఇబ్బందులు, ఆటుపోటులు బాగా కనపడుతున్నాయి. విపరీతంగా ధన నష్టం కనపడుతోంది కాబట్టి అన్ని రంగాల వారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక గురుడికి, శనికి, రాహువుకి జపతర్పణ హోమాలు చేయించడము, అలాగే సుదర్శన హోమము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము కనుక చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే మంగళవార నియమాలు, గురువార నియమాలు పాటించడం ఈ సంవత్సరం మీకు మంచిది. మీకు అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 7. ఈ సంవత్సరం మీకు కలిసొచ్చేటటువంటి రంగు గంధసింధూర రంగు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా కన్యారాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. కాబట్టి ఆదాయం బ్రహ్మాండంగా ఉండబోతోందని చెప్పచ్చు. ఖర్చులు చాలా శాతం తగ్గుతాయి. రుణాలు చాలా శాతం తీరుస్తారని చెప్పచ్చు. డబ్బులు చక్కగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. బ్యాంకు డిపాజిట్లు చేసే అవకాశాలు, స్థిరాస్తులు, బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రాజపూజ్యం 4, అవమానం 5గా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా ఈర్ష్య, ద్వేషము పెంచుకునే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు గురుడు సప్తమంలో, శని పంచమంలో, రాహు అష్టమంలోనూ సంచరిస్తున్నారు. కాబట్టి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉండబోతోంది అని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. కొత్తగా ఏదైనా వస్తువులు కొనాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా, స్థిరాస్తులు కొనాలనుకున్నా అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రుణ బాధల నుంచి చాలా శాతం బయటపడతారు. సంపాదన బాగా పెరుగుతుంది. విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు సంపాదించే అవకాశాలు, చెడు స్నేహితులకు దూరమయ్యే అవకాశాలతో పాటుగా విద్య పట్ల ఆసక్తి, కాన్సన్ట్రేషను బ్రహ్మాండంగా పెరుగుతాయి అని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా సజావుగా సాగుతాయి. అలాగే ఉద్యోగస్తులకి చాలా శాతం ఇబ్బందులు తీరతాయి. ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులకి ఐటీ ప్రాబ్లమ్స్ కానీ, రకరకాల సమస్యలు కానీ తగ్గుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలము, నిరుద్యోగులకి యోగకాలం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలతలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలమని చెప్పచ్చు. స్త్రీలకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం వ్యాపారంలో లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల లాభాలకి బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం, రుణాలు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఈ సంవత్సరం కొంచెం షేర్ మార్కెట్లో మాత్రం నష్టాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు, ప్రేమికులు కలుస్తారు. కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. చాలా రకాల ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంట్లోనూ బయట కూడా అన్ని రంగాల్లోనూ కూడా విజయం పొందుతారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో బాగా ఎక్కువగా అనుకూలతలు, సినిమా రంగాల వారికి సక్సెస్ కనపడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అనుకూలత కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా విశేష ధనప్రాప్తి, ముఖ్యంగా వ్యవసాయదారులకి పంట లాభాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం బంగారం మీద, అలాగే గృహాల మీద, అలాగే స్థలాల మీద, రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పచ్చు. పాలసీలు కట్టడం కానీ, లేదా ఏదైనా ప్రాజెక్ట్ వర్కులు చేయడం కానీ, లేదా ఏదైనా కొత్త అద్భుతమైనటువంటి ఏవైనా ఒక పరిశ్రమలు పెట్టడం కానీ, చిన్న తరహా మధ్య పరిశ్రమలు పెట్టడం కానీ చేసే అవకాశాలు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు, మీ వల్ల 10 మందిని పోషించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అన్ని రంగాల్లోనూ కూడా విజయము, ఆనందము కనపడుతోంది. కాకపోతే ఆరోగ్య
ఆరోగ్యపు బెడద, నరదిష్టి, చిన్న చిన్న ప్రమాదాలు, అలాగే స్వల్ప ధన నష్టాలు, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవడము, బద్ధకాన్ని తగ్గించుకోవడము మంచిది. ఈ సంవత్సరం మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అంటే కనుక శనికి, కుజుడికి జపతర్పణ హోమాలు చేయించడము, అలాగే రుద్రాభిషేకం ఈశ్వరుడికి చేయించడము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము చేయించుకోవడం, ఇవి చేయించినట్లయితే ఈ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మంగళవారం శనివారం నియమాలు పాటించినట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది. మీకు అదృష్ట సంఖ్య 9. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారు అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా తులారాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 8. ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంది, కానీ ఖర్చు కూడా సమానంగానే కనపడుతోంది. కాబట్టి పెద్దగా దాచేదైతే కనబడటం లేదు. రాజపూజ్యం 7, అవమానం 1. కాబట్టి ఈ సంవత్సరం మిమ్మల్ని బాగా మెచ్చుకునేవాళ్ళు, మిత్రులు, ప్రేమికులు బాగా పెరుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం శత్రు బెడద తగ్గుతుంది అని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం మీకు గురుడు 6వ ఇంట, రాహు సప్తమంలోను, కేతువు జన్మంలోను, శని చతుర్థంలోనూ సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగానే ఉండిపోతుంది అని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, మీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చడం కానీ అస్సలు మంచిది కాదు. ఈ సంవత్సరం ఆరోగ్యపు బెడదలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మద్యపానం సేవించేవాళ్ళు, రాత్రి ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం విద్యార్థులకి కొంచెం మనోభీతి, అలాగే భయము, ఆందోళన, పరీక్షల సమయంలో టెన్షన్లు, సరిగ్గా చదవకపోవడము, చదువు పట్ల శ్రద్ధ తగ్గడము కనపడుతోంది. కాస్త చెడు స్నేహితులకు దూరంగా పెట్టడము, అలాగే వ్యసనాలకు దూరంగా ఉండడము విద్యార్థులకి సూచన. అలాగే విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా ఆటంకాలు, విఘ్నాలు, ఇబ్బందులు, అలాగే ప్రజా వ్యతిరేకత, అధికారుల యొక్క బెడద బాగా కనపడుతోంది. అలాగే వచ్చినటువంటి అవకాశాలు చేజారడము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడము, వచ్చినా సరిగ్గా స్థిరత్వం లేకపోవడము కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆటంకాలు కనపడుతున్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనుకున్న స్థాయిలో ఇంక్రిమెంట్లు లేకపోవడము, పరిస్థితులు విపరీతంగా ఇబ్బందులు పడే అవకాశాలు, టెన్షన్తో కూడుకున్నటువంటి ఉద్యోగ పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. దానివల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు పడడము, పర్మనెంట్ కానటువంటి వారు ఎంత ప్రయత్నం చేసినా అవకాశం రాకపోవడము, కొత్త ప్రయత్నాలు వికటించడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాల ఇబ్బందులు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రుణబాధలు, వాహన ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశాలు, అలాగే అనుకోని సంఘటనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఎవరినైనా నమ్మి డబ్బులు అప్పు ఇచ్చినా నష్టపోయే అవకాశాలే కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. ఎవరిని నమ్మడం మంచిది కాదు. మధ్యవర్తులను నమ్మి మోసపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మీకు పెద్దగా సేఫ్టీ కాదు ఈ సంవత్సరం. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. పౌల్ట్రీ రంగాల వారికి, వ్యవసాయదారులకి బాగా లాభాలు కనపడుతున్నాయి. సినిమా పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు, రాజకీయ నాయకులకి స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు, సంతాన అనుకూలతలు, గృహయోగాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఒక రకంగా ఆరోగ్యపు బెడద, చిన్న చిన్న చికాకులు, మనస్తాపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేయించుకోవడం మంచిది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక గురుడికి, శనికి, రాహువుకి జపతర్పణ హోమాలు, సుదర్శన హోమము, మంజసూక్త హోమము, రుద్రహోమము చేయించుకోవడం మంచిది. ఈ సంవత్సరం మీరు గురువారం, శనివారం, మంగళవారం నియమాలు పాటించడం ఇంకా మంచిది. మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 9. కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 14. అంటే ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతోంది, కాకపోతే ఖర్చులు కూడా విపరీతంగానే కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యం 3, అవమానం 1గా కనపడుతోంది. కాబట్టి మెచ్చుకునేవారు, మీరంటే ఇష్టపడేవారు బాగా పెరుగుతారు. అలాగే శత్రువులు చాలా శాతం తగ్గుతారు. అయితే ఈ సంవత్సరం మీకు గురుడు 5వ స్థానంలోనూ, శని 3వ స్థానంలోనూ,
రాహువు 6వ స్థానంలోనూ అలాగే కేతువు వ్యయస్థానంలోనూ కనపడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉండబోతోంది అని చెప్పచ్చు. అనుకున్న పనులన్నీ సాధిస్తారు. మీలో పట్టుదల పెరుగుతుంది, కృషి బాగా పెరుగుతుంది. గత సంవత్సరం కన్నా చాలా అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. అన్ని రంగాలలోనూ కూడా విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా గృహాలు కట్టడం కానీ, స్థలాలు కొనడం కానీ, అలాగే పొలాలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, స్థిరాస్తులు కొనడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారి అనుకూలతలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశాల్లో గ్రీన్ కార్డులు సంపాదించే అవకాశాలు, అలాగే ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులకి అనుకున్న కాలేజీలు సీట్లు రావడము, చక్కని ర్యాంకులు రావడము, పరీక్షా ఉత్తీర్ణత, చదవాలన్న తపన రావడంతో పాటుగా ప్రాజెక్ట్ వర్కుల్లో అన్ని విషయాల్లోనూ కూడా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఇప్పటిదాకా ఉండే సమస్యలు తీరతాయి. ఉద్యోగుల్లో టెన్షన్లు తగ్గుతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి జీతాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైతే ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రుణాలు తీరే అవకాశాలు, బ్యాంకు కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు, వ్యాపారాలు పెట్టే అవకాశాలు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు, సంతాన అనుకూలతలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. గృహాలు కట్టడం కానీ, బంగారాన్ని కొనడం కానీ, స్థిరాస్తులు కొనడం కానీ చేస్తారని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా లాభాలు ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చక్కని మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పచ్చు. ఇప్పటిదాకా ఉండేటటువంటి బెంగ, భీతి, భయం, ఆందోళన తగ్గుతుంది. కొత్త పనుల్లో బాగా నిమగ్నమవుతారు. అన్ని విషయాలను కూడా విజయం చేకూర్చుకుంటారు. రాజకీయ నాయకులకి కలిసొచ్చే కాలము. సినీ పరిశ్రమల వారికి లాభాలు, సినీ పరిశ్రమల వారికి కొత్త అవకాశాలు కూడా కనపడుతున్నాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం మంచిది కాదు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పచ్చు. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. అన్ని విషయాలను కూడా విజయం సంపాదించుకుంటారు. కాకపోతే ఈ సంవత్సరం ఆరోగ్యపు బెడద, చిన్న ప్రమాదాలు, మనస్తాపము, ఆందోళన, చిన్న భయాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేయించుకోవడం మంచిది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక కుజుడికి, రాహువుకి జపములు, లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, సుదర్శన హోమం ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మంగళవార నియమాలు పాటించడం మంచిది. మీకు కలిసొచ్చేటటువంటి సంఖ్య 5 బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం కలిసొచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. వీటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు విపరీతం అవ్వడం, రుణబాధలు పెరగడం, అలాగే గతంలో చేసిన రుణాలకి ఈ సంవత్సరం విపరీతంగా ఆ యొక్క అప్పుల బెడద పెరగడం జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వడ్డీలు పెరిగే అవకాశాలు. జాగ్రత్త. రాజపూజ్యం 6, అవమానం 1గా కనపడుతోంది. కాకపోతే ఈ సంవత్సరం గౌరవం బాగా పెరుగుతుంది. శత్రువులు చాలా శాతం తగ్గుతారు. అయితే ఈ సంవత్సరం మీకు గురుడు చతుర్థమునందు, శని ద్వితీయ స్థానమునందు, రాహువు పంచమంలోను, కేతువు ఏకాదశ స్థానంలోనూ సంచరిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ఏలినాటి శని ప్రభావం కూడా కొంచెం తీవ్రంగానే మీ మీద పడబోతోంది అని చెప్పచ్చు. ఈ కారణంగా ఏ పని చేసినా కొంచెం ఆటంకాలు, విఘ్నాలు, ఏ పని సకాలంలో పూర్తవ్వకపోవడము, అలాగే శత్రువుల బెడద పెరగడము, మనస్తాపము, ఆందోళన, చికాకులు, విపరీతమైన ఖర్చులు, ధన నష్టము కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గడము, బద్ధకం పెరగడము, శత్రువులతో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడడము, అలాగే వ్యసనాలు అలవాటయ్యే అవకాశాలు, చెడు స్నేహితుల పరిచయాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా వ్యసనపరమైన సమస్యలు, కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం పోతుందేమో అనే భయం, అలాగే బెంగ, ఉద్యోగాలు మారవలసి రావడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఏదో కారణం చేత ఇబ్బందులు, ఐటీ దాడులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్తగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆటంకాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ బెడద బాగా కనపడుతోంది. అనుకున్న స్థాయిలో ఇంక్రిమెంట్లు రాకపోవడం, అలాగే సరైన ఆదాయం లభించకపోవడం వల్ల మనస్తాపం కనపడుతోంది అని చెప్పచ్చు. విద్యార్థులు కూడా ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా స్వల్ప నష్టాలు, నమ్మక ద్రోహాలు, మధ్యవర్తుల వల్ల మోసాలు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు, అలాగే కొంచెం ఐటీ పరమైన ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం వ్యవహారం విషయంలోనూ, డబ్బు విషయంలో
విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకైతే వివాహ యోగ్యతలు, సంతాన అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల్లో గ్రీన్ కార్డుల కోసం కానీ H1B వీసాల కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి ఆటంకాలు, ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరం స్థిరాస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, కుటుంబంలో వివాదాలు లేదా ఆస్తి పార్టీషన్ విషయంలో వివాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ధన నష్టము లేదా కొంచెం వివాదాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు కూడా మిమ్మల్ని ఈ సంవత్సరం బాగా కలిసివేసే పరిస్థితులు కనపడుతున్నాయి. కొంతమంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, ప్రేమికుల మధ్య అన్యోన్యత తగ్గడము, అలాగే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద తగాదాలు అయ్యే అవకాశాలు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కొత్త వ్యక్తి వచ్చి మధ్యలో దూరం మిమ్మల్ని విడదీసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం రుణబాధలు పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే వీటి నుంచి బయటపడవచ్చు. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే శనికి, గురుడికి జపములు చేయించడము, అలాగే చండీ హోమము, రుద్రహోమము, నవగ్రహ హోమము చేయించడం చాలా మంచిది. అలాగే శనివార, గురువార నియమాలు పాటించడం ఇంకా మంచిది మీకు. అలాగే మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 7. కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు, నీలం. ఈ 2 రంగులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా మకర రాశిలోకి వస్తారు. మీకు ఆదాయం 5, వ్యయం 2గా కనపడుతుంది. కాబట్టి ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఖర్చులు చాలా శాతం తగ్గుతాయి. ఈ సంవత్సరం రుణాలు తీరుస్తారు, రుణబాధల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం కనపడుతోంది. లేదా మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 2, అవమానం 4గా కనపడుతోంది. కాబట్టి మీ మీద ఈర్ష్య, ద్వేషం పెంచుకునే వాళ్ళు పెరుగుతారు, శత్రువులు పెరుగుతారు, అంతర్గత శత్రువులు పెరుగుతారు. కాబట్టి ప్రతి మనిషితోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం మీకు గురుడు తృతీయంలోనూ, శని జన్మంలోనూ, రాహువు చతుర్థ స్థానంలోనూ, కేతువు దశమ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం మొట్టమొదటి 6 మాసాలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. తర్వాత 6 మాసాలు మాత్రం చాలా బాగుంటుంది. అయితే కాస్త ఏలినాడి శని ప్రభావం కూడా మిమ్మల్ని ఈ సంవత్సరం ఇబ్బంది పెడుతుంది అని చెప్పచ్చు. అయితే తదుపరి 6 మాసాల్లో మాత్రం పర్వాలేదు. అయితే ఈ సంవత్సరం ఎవరిని నమ్మడానికి కానీ, ఎందులోనూ అంటే ప్రైవేట్ వ్యవహారాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ మంచిది కాదు. ఈ సంవత్సరం రుణబాధలు బాగా పెరిగే అవకాశాలు, నమ్మక ద్రోహాలు, శత్రు బెడద బాగా కనపడుతోంది. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, చిన్న చిన్న వాహన ప్రమాదాలు, అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత తగ్గడము, ప్రేమికులు విడిపోయే బ్రేకప్స్ జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బంధువర్గంతో విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, అనుకోని సమస్యలు కనపడుతున్నాయని చెప్పచ్చు. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, ప్రాజెక్ట్ వర్కుల్లో విఫలమవ్వడము, సరైన అనుకున్న కాలేజీలో సీట్లు రాకపోవడము, విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు, అలాగే అనుకున్న కాలేజీల్లో సీట్లు రాకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం చెడు స్నేహాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఆటంకాలు, విగ్రహాలు, పై అధికారుల యొక్క ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అలాగే వివాదాలు, కొన్ని రాతకోత వ్యవహారాల ఇబ్బందులు, డాక్యుమెంట్ పరమైన ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగం పోయే రిస్కులు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కానీ, లేదా కొన్ని రకాల ఫైనాన్స్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి. ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగం పోయే అవకాశాలు, ఉద్యోగాలు మారే అవకాశాలు, లేదా ఉద్యోగంలో ఇబ్బందులు, అనుకున్న స్థాయిలో జీతాలు రాకపోవడము, ఇంక్రిమెంట్లు రాకపోవడము కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం పెద్ద స్థాయిలో ఉద్యోగాలు లేకపోయినా చిన్న చిన్న ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. సర్దుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఖాళీగా ఉండడం మాత్రం నిరుద్యోగులకు మంచిది కాదు ఈ సంవత్సరం. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులే కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం మందకొడిగా వ్యాపారాలు సాగడము, స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు, రుణబాధలు, లేదా వ్యాపారంలో సరైనటువంటి లాభాలు లేకపోవడము కనపడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యాపారాలు సాగించవలసిన అవసరం కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులకి కొంచెం కష్టం మీద వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైతే
ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కష్టం మీద ఉద్యోగం వస్తుంది. సంతాన ప్రయత్నాలు అనేది మాత్రం అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కూడా సంతాన అనుకూలతలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే H1B వీసాలు కానీ గ్రీన్ కార్డు పరిస్థితులు కానీ కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలే కనపడుతున్నాయని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నష్టాలు కనపడుతున్నాయి. బంగారం బట్టల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం సినిమా వాళ్ళకి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం వ్యవసాయదారులకి అయితే చాలా బ్రహ్మాండంగా కనపడుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపు సమస్యలు, రుణబాధలు, మెంటల్ టెన్షన్లు, పనుల్లో ఆటంకాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడము, ఎవరిని నమ్మకుండా ఉండడము, అప్పులు అరువులు ఇవ్వకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా రుణాలు చేయకుండా ఉండడం మంచిది. ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగానే కనపడుతూ ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు చేయించుకోవడం మంచిది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక శనికి, రాహువుకి, గురుడికి జపతర్పణ హోమాలు, చండీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, నవగ్రహ హోమము చేయించుకోవడం మంచిది. ఈ సంవత్సరం మీరు గురువార శనివార నియమాలు పాటిస్తే ఇంకా మంచిది. మీకు అదృష్ట సంఖ్య 1. కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు, ఆకుపచ్చ మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా కుంభరాశిలోకి వస్తారు. అయితే మీకు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2గా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం సంపాదన చాలా బ్రహ్మాండంగా ఉండబోతోందని చెప్పొచ్చు. అప్పులు తీరుస్తారు, రుణాలు తగ్గుముఖం పడతాయి, డబ్బులు దాస్తారు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ పాలసీలు కానీ ఖచ్చితంగా కడతారు అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీకు రాజపూజ్యం 5, అవమానం 4గా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం మిమ్మల్ని మెచ్చుకునేవారు, మీరంటే ఇష్టపడేవారు, మిమ్మల్ని ప్రేమించేవారు బ్రహ్మాండంగా పెరుగుతారు. అలాగే మీరంటే కెట్టని వారు, ఈర్ష్య ద్వేషం పెంచుకునే వాళ్ళు కూడా సమానంగా కనపడుతున్నారు. కాబట్టి ఎవరిని నమ్మకండి, అందరితో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ షూరిటీ సంతకాలు పెట్టడం కానీ చేయకండి. ఈ సంవత్సరం మీకు గురుడు 2వ స్థానంలోను, శని జన్మంలోను, రాహువు 3వ స్థానంలోను, కేతువు 9వ స్థానంలోనూ సంచరిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే చాలామంది ఏలినాటి శని ఉంది కదా అని భయపడుతూ ఉంటారు. కానీ అది మిమ్మల్ని పెద్దగా ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టదు అని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం నలత, పనుల్లో వాయిదాలు పడడం, ఒక పనికి 10 సార్లు ప్రయత్నం చేయవలసి రావడం ఉంటుంది. అలాగే డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతాయి. కానీ రావలసిన డబ్బులు సమయానికి మాత్రం వస్తాయి అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతోంది. చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహితుల్ని దూరం పెడతారు అని చెప్పొచ్చు. అలాగే మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా కనపడుతుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులందరికీ కూడా చక్కని అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం జీతాలు పెరుగుతాయి అని చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. వ్యాపారస్తులందరికీ కూడా కలిసి వచ్చే కాలం. వ్యాపారాన్ని విస్తరిస్తారు, రుణాలు తీరుస్తారు, కొత్త రుణాలు మంజూరవుతాయి, పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి ఈ సంవత్సరం. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడము, ప్రేమికులు కలవడము, కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడము, రావలసిన ఆస్తులు సంక్రమించడంతో పాటుగా గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు, అలాగే ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు, విదేశాల్లో వీసాలు మంజూరయ్యే అవకాశాలు, గ్రీన్ కార్డులు పొందే అవకాశాలు, విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, చదువు కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఏ పని ప్రారంభం చేసినా విజయం కనపడుతోంది. అలాగే గృహాలు కట్టడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ సంబంధించినటువంటి బ్యాంకు రుణాలు మంజూరవుతాయి అని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి మంచి పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. సినిమా వాళ్ళకి చక్కని సక్సెస్ కనపడుతోంది. వ్యవసాయదారులకి లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైన లాభాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్త పరిశ్రమలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన అనుకూలతతో పాటుగా ఏ పని ప్రారంభం చేసిన విజయము, ఆనందము, సంతోషము కనపడుతోంది. అలాగే పట్టుదల, ఓర్పు, సహనంతో ఏ పని ప్రారంభం చేసినా విజయం పొందుతారు. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్య సూచన. ఈ సంవత్సరం డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయించుకున్నట్లయితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక
శనికి, రాహువుకి, కుజుడికి జపతర్పణ హోమాలు, లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు మంగళవార, శనివార నియమాలు పాటిస్తే ఇంకా బాగుంటుంది. మీకు అదృష్ట సంఖ్య 9, కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. కాబట్టి ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఖర్చు విపరీతంగా ఉంది. కాబట్టి రుణ బాధలు పెరుగుతాయి. విపరీతమైన ఖర్చు, దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు, ఎవరికైనా అప్పిస్తే నష్టపోయే అవకాశాలు, ఎవరికైనా చేబుద్రిస్తే వెనక్కి రావు, షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే పోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఈ సంవత్సరం రాజపూజ్యం 1, అవమానం 7గా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళకన్నా మీరంటే కిట్టనటువంటి వాళ్ళు, మీ మీద శత్రుపరమైనటువంటి భావన పెంచుకునేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని నష్టపరిచే వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, ప్రేమికుల మధ్య వివాదాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, గొడవలు, లేనిపోని అనుమానాలు, అవమానాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి మాట్లాడవలసిన అవసరం కనపడుతోంది. మీ మాట తీరు బాగుండకపోవడం చేత చాలామందితో గొడవలు పెట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎలా చూసినా మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులకు ముఖ్యంగా అనుకోని ఆటంకాలు, చదువులో విఘ్నాలు బాగా కనపడుతున్నాయి. లేదా కొంతమంది శత్రువులు, అంటే కొంతమంది చెడు స్నేహితుల వల్ల మీ విద్య పాడయ్యే అవకాశాలు, ర్యాంకులు తగ్గడము, మార్కులు తగ్గడము, అనుకున్న కాలేజీలు సీట్లు రాకపోవడము, అనుకున్న ప్రదేశాల్లో మీకు సంబంధించిన వ్యవహారాల ఇబ్బందులు, విదేశాలు వెళ్ళి చదవాలనుకున్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి ఏకాగ్రతతో చదవాలి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరమైన సమస్యలు, మెంటల్ టెన్షన్లు, అధికారిక ఒత్తిడి, ప్రమోషన్లు ఆగిపోవడము, అలాగే స్థాన బదిలీలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా కొన్ని వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు, లేదా అనవసరమైన ప్రదేశాలకు స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోయే అవకాశాలు కానీ, లేదా ఉద్యోగంలో ఇబ్బందులు కానీ, లేదా అనుకున్న స్థాయిలో ఇంక్రిమెంట్లు లేకపోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఆటంకాలు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ పరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఆశించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనపడటం లేదు అని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా స్వల్ప లాభాలే సాగే అవకాశాలు ఉన్నాయి తప్ప పెద్దగా లాభాలు అయితే కనపడటం లేదు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు, అలాగే ఈ సంవత్సరం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ళకి నష్టాలు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య వివాదాలు, కుటుంబ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం గృహం కట్టాలనుకున్నా, ఇళ్ల స్థలాలు కొనాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. రుణబాధలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. క్రయ విక్రయాల నష్టాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సంవత్సరం ఆరోగ్యపు బెడదలు, బాగా ఎక్కువగా అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు, పురుషులకి స్త్రీల వల్ల, స్త్రీలకు పురుషుల వల్ల సమస్యలు కనపడుతున్నాయని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరిని నమ్మడం కానీ, ఎవరిని నమ్మి డబ్బులు అప్పవడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ప్రైవేటు వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ మంచిది కాదు. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి పదవీ గండాలు బాగా కనపడుతున్నాయి. అలాగే సినిమా పరిశ్రమ వారికి స్వల్పంగానే ఆధిక్యత కనపడుతోంది అని చెప్పచ్చు. అలాగే వ్యవసాయదారులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. అన్ని రంగాల వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అన్యోన్యత తగ్గే అవకాశాలు, గొడవలు పెరిగే అవకాశాలు, బ్రేకప్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, సంతాన అనుకూలతలు, అలాగే ట్రీట్మెంట్లు ఫలించే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్న వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, రుణబాధలు, మెంటల్ టెన్షన్లు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, శత్రు బెడదలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం బాగా కనపడుతోంది ఈ సంవత్సరం. అయితే వీటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయించుకోవడం మంచిది. ఏమిటి ఆ పరిహారాలు ఉన్నట్లయితే కనుక గురుడికి, రాహువుకి, శనికి జపతర్పణ హోమాలు, కార్తవీర్యార్జున హోమం, చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం మంచిది. ఈ సంవత్సరం మీరు మంగళవార, గురువార నియమాలు పాటిస్తే ఇంకా మంచిది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 3, కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు, నీలం మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.